సంక్రాంతి హాలిడేస్ అంతా నేను కాలేజ్లో నుండి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఏమన్నాడు? సంక్రాంతి హాలిడేస్ అంతా నేను కాలేజ్లో నుండి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను అన్నాడు. హాలిడేస్ అంతా కాలేజ్లో ఉండి హాలిడేస్ అయ్యాక ఇంటికి వెళ్ళానంటే వినడానికి కొంచెం కామెడీగానే ఉంటుంది. ఉయ్యూరులో సంవత్సరానికి ఒకసారి జరిగే వీరంతుల తిరణాలు చాలా బాగుంటాయి. సో ఈసారి అది మిస్ అవ్వకూడదని చెప్పేసి సంక్రాంతి హాలిడేస్ నేను ఇంటికి వెళ్ళలేదు. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంతా ఒక సండే రోజు వెళ్దామని అయితే ప్లాన్ వేశారు. మీకు చేతిలో చికెన్ కనిపిస్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా చికెన్ తీసుకుని డైరెక్ట్ గా కార్ దగ్గరికి అయితే వచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే మేమంతా బీచ్కి వెళ్ళి బీచ్ లో అంతా ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి తిరణాలకి వెళ్ళామని ప్లాన్ వేశారు. ఇంకా ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ అయితే మనీ, ఇక తర్వాత అయితే కళ్యాణ్ అనమాట. ఇప్పుడు మేమంతా కలిసి తరుణ్ తేజ ఇంటికి అయితే వెళ్ళాం. వీడికి అనమాట చికెన్ ఇవ్వాల్సింది. వీడి కోసం తీసుకున్న చికెన్ బండి డిక్కీలో పెట్టి ఇంకా అలాగే మర్చిపోయి కార్ వేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఫైనల్ గా మేమంతా కలిసి బుడ్డ తేజ గారిని ఎక్కించుకుని స్టార్ట్ అయిపోయాము. రాజు గారి ఏనుగు మీద రై రై రబ్బ రై 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 రబ్బ రై ఇంకా దారిలో ఇలా కొన్ని స్టంట్లు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. మేము బీచ్ దగ్గరికి వద్దాం అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ గా వచ్చాం అనమాట. అందుకే త్వరగా బీచ్ లో దిగడానికి అయితే అందరం రెడీ అయిపోయాం. మన బుడ్డ తేజ గారు చూడండి ఎక్స్పోజింగ్ ఎలా ఇస్తున్నాడు బీచ్ మొత్తం. ఒక 2 hours వరకు మేము బీచ్ లో స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి. రూమ్ కి అయితే వచ్చేసాం, మా ఇంటికి వచ్చేసాం అనమాట. మనీ బాగా ఇప్పుడు ఇక్కడ రెడీ అయ్యి సాయంత్రం తిరణాలకి వెళ్ళాలి. అది మెయిన్ ఘట్టం, నెంబర్ 1 ఘట్టం అనమాట సాయంత్రం. అది మేము ఈవినింగ్ చేసిన గోల్ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దే. సాయిరామ్.